క్రీస్తునందు ప్రియమైన సంఘమా, ఆత్మదేవుని ఆత్మ శక్తిని బట్టి, ఆత్మదేవుని మహాకృపను బట్టి నేటి దిన సాయంకాల ఆరాధనలో మహాదేవుడు మనతో మాట్లాడుచున్న కొన్ని సత్యాలను మనము ధ్యానించుకుందాం. ప్రతి ఒక్క విశ్వాసుకి మ్యాండేటరీ, తప్పనిది, అవసరమైనది, కంపల్సరీ మారు మనస్సు అనే మాట. ఈ మారు మనస్సు అనే మాట లేనిదే క్రొత్త నిబంధన లేదు. మారు మనస్సు అనే మనోభావం మనలో లేకపోతే, స్థిరత్వం మనలో లేకపోతే దేవునికి ఏ మాత్రము కూడా మనం ఇష్టలుగా ఉండం. అది చూడటానికి విని విని ఒక తేలిక మాటగా తయారైంది, కానీ దేవునికైతే అది ఎంతో ఇష్టమైనది. ఎంతో ఇష్టమైనది మారు మనస్సు. మారు మనస్సును కలిగి ఉండి తిరిగి వేరే పూర్వపు స్థితిలోనికి మరలా రాకూడదు అనే భావనే మారు మనస్సు. అనగా పాతది నశించిపోవాలి, పాత భావాలు నశించిపోవాలి, పాత ఉద్దేశాలు నశించిపోవాలి, పాతవి దేవునికి ఇష్టము లేనివి ఏదైనను మారు మనస్సు పొందిన ప్రతి ఒక్కరు కూడాను మరచిపోవాలి. వాటిని ఏ మాత్రము కూడాను మనస్సులోనికి, హృదయంలోనికి రానివ్వకూడదు, జీవన క్రమంలోనికి అస్సలే రానియకూడదు. కాబట్టి మారు మనస్సుని తెలుగులో మారు మనస్సు అనగా మనస్సును వేరే మనస్సును కలిగి ఉండండి. రిపెంటెన్స్, ఇంగ్లీష్ లో రిపెంటెన్స్ అనే మాటను చెప్తున్నాడు. అదే గ్రీక్ లో మెంటానియో అనే మాటతో మనతో మాట్లాడుతున్నాడు. గ్రీక్ భాషలో మెంటానియో అనే మాటతో మనతో మాట్లాడుతున్నాడు. ఈ రీతిగా ఈ క్రొత్త నిబంధన గ్రంథంలో వచ్చినటువంటి ప్రతి మాట కూడా గ్రీక్ నుంచి మనకి ట్రాన్స్లేట్ అయిందని మనం అందరము కూడాను గ్రహించాలి. ఈ యొక్క పదము మారు మనస్సు అనే పదము, రిపెంటెన్స్ అనే పదము 110 సార్లు గ్రంథంలో లిఖించబడి ఉన్నది. 110 సార్లు ఆ గ్రంథములో ప్రస్తావించబడింది మారు మనస్సు అనే మాటని. అటు యేసుక్రీస్తు వారు కానీ, ఇటు యెహోవా దేవుడు కానీ, ఇటు పరిశుద్ధాత్మ దేవుడు కానీ, ఇటు అపోస్తలులు కానీ, ఇటు ప్రవక్తలు కానీ ఎవరైనా కూడా ఈ మాటను 110 పర్యాయములు గ్రంథములో తీసుకొని వచ్చినట్లుగా మనం చూస్తూ వస్తున్నాం. ఆ రీతిగా మహాదేవుడు లూకాసు వార్తలు 24వ అధ్యాయము 17వ వచనంలో ఎవరు మాట్లాడారో చూస్తాం. మరలా 24:47లో ఆత్మదేవుడు ఈ మాటని మనకు తెలియచేస్తూ ఉన్నారు. యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారు మనస్సును, పాప క్షమాపణయు ప్రకటింపబడిననియు వ్రాయబడి ఉన్నది. ఆయన పేరట, ఇన్ ద నేమ్ ఆఫ్ లార్డ్ జీసస్. ఆ మారు మనస్సు చూడండి, యేసు క్రీస్తు ప్రభుల వారి పేరుతోనే ఆ యొక్క మారు మనస్సు ఉండాలి. మన సొంతంగా మన బలవంతులమని ఆ మారు మనసు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. సమస్త జనములలో ఆయన పేరట మారు మనసును, పాప క్షమాపణయు ప్రకటింపబడిననియు రాయబడి ఉన్నది. అనగా సమస్త జనములలో అంటే కాపర్లు కూడా అందులో వాళ్ళే, యాజకులు అందులో వాళ్ళే, అదే రీతిగా సువార్థికులు అందులో వాళ్ళే. విశ్వాసులకు ఒకటి, కాపర్లకు ఒకటి లేదండి. ఈ మారు మనసు అనేది ట్రెండ్ ఆఫ్ ది న్యూ టెస్టమెంట్, ఆ యొక్క వెన్నెముక లాంటిది. అది లేకపోతే ఆ ధర్మశాస్త్రం నుంచి నీవు లేవు, నేను లేను.
మనకున్నటువంటి యోగ్యకరమైన స్థితిని ఈ దినాన ఆత్మదేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. మహాదేవుడు మాట్లాడిన ఈ దినమున చదివిన వాక్యంలో క్రీస్తు ప్రభులు వారు ఆయన ఉపవాసం ఉండి ప్రార్థనలు చేసి, ఆయన చూడండి ఆయన ఏం మాట్లాడుతున్నాడో 17వ వచనాన్ని మనం చదివినప్పుడు, అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కనుక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టెను. ఈ దేవుడు నిష్కలంకమైన రక్తమును ప్రోక్షించి గాయపడి శిలువ మీద మరణించి నీకు పునరుత్థానం ఇచ్చింది మాత్రమే కాదండి. అందుకు కారణం ఏంటంటే మనము మారు మనసు పొందాలి. మనుష్యులందరూ లోకరీతిగా ఉన్న దేవతలను ఆరాధించే మనస్తత్వములు, లోకరీతిగా ఉన్నటువంటి దేవతలను ఆరాధించే మనస్తత్వములు, లోకరీతిగా ఉన్నటువంటి శారీరక ఇచ్చలు, ఇవన్నీ కూడాను మానాలి. అవి మాననిదే వాడు క్రైస్తవుడు కాదు, విశ్వాసి కాదు, పరిశుద్ధుడు కాదు, నీతిమంతుడు కాదు. ఒకవేళ మేము ఇవన్నీ మాకున్నాయి నామన్క్లేచర్స్ అని అనుకుంటే దేవునికి విరోధమే అని మీరు గుర్తించండి. మహాదేవుడు మాట్లాడినటువంటి మాటలు మనం గుర్తించుకోవాలి. ఏమంటూ ప్రకటిస్తున్నాడు ఆయన? మారు మనస్సు పొందమంటున్నాడు. మారు మనస్సు పొంది ఏమని చెప్తున్నాడంటే ప్రకటించడం మొదలు పెట్టాడు. అంత మాత్రమే కాకుండా పరలోక రాజ్యము సమీపించి ఉన్నది. ఇప్పుడు మనందరికీ ఆ మారు మనసు పొందినప్పుడు ఆ పరలోక రాజ్యము అనే నిత్య జీవము అనే యోగ్యకరమైన జీవితంలోనికి, నిత్య జీవములోనికి మనం ప్రవేశిస్తాం. నరక పాత్రులను కావు. అది మారు మనసుకి ఇంటర్న్ యేసయ్య చెప్పిన మాట ఏంటంటే, నీవేమవుతున్నావంటే నీవు పాత జీవితాన్ని గనుక మరచిపోతే, ఆ మనస్సు నీలో లేకపోతే, ఇక మీదట దాన్ని నువ్వు చెయ్యకపోతే నీకు ఏమొస్తుంది అంటున్నాడు యేసయ్య? పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, ఆ సమీపించిన రాజ్యంలోకి నువ్వు ప్రవేశించు. లేకపోతే నీకు లేదు, నరకమే. అది గమనించండి అందరూ కూడా. ఊరికినే క్రైస్తవులం కాదు మనము. మన జీవితాల్లో ఒక మార్పు లేకపోతే ఏ మాత్రము కూడాను ఆ యొక్క దేవుని సన్నిధిలో పరలోక రాజ్యానికి వాటిని యేసయ్య చెప్పుకుంటగా మనం వింటూ వస్తున్నాం. చూడండి, మహాదేవుడు మరి యొక్క మాటని మనతో మాట్లాడుతున్నాడు. యాక్ట్స్ లో అపొస్తలుల కార్యములో ఒక మాటను చదువుకున్నాం. 2వ అధ్యాయము 38వ వచనంలో ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు. అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయము 38వ వచనంలో ఆత్మదేవుడు మాట్లాడుతున్న ఈ మాటని మనం ఈ రీతిగా చదువుకుంటూ వస్తున్నాం. పేతురు, మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము, జాగ్రత్తగా వినండి, మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడును యేసు క్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. యేసయ్యము పరలోక రాజ్యం సమీపించిందని చెప్పారు, స్ట్రైట్ గా చెప్పారు. పేతురు భక్తుడు ఏం చెప్తున్నాడంటే, మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి. ఆ పాపములు క్షమించబడాలి అంటే నువ్వు యేసయ్య నామములో బాప్తిస్మం తీసుకోవాలి. పేతురు భక్తుడు చెప్పినప్పుడు 3000 మంది మారారట.
చూడండి, అక్కడే అంటున్నాడు మహాదేవుడు అంటున్న మాట, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. నీ మారు మనసుతో నీకు దేవుడు ఇవ్వబోతున్నది ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క వరములు నీకు ఇవ్వబోతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క వరములు నీకు ఇవ్వబోతున్నాడు. నీలో ఒక మార్పు రాబోతుంది. నీలో ఒక దైవ స్వరూపం రాబోతుంది. ఆ స్థితిలోనికి నువ్వు ఎదిగేవా లేదా, లేక పూర్వపు స్థితిలోనే నలుగుతున్నావా అని ఈ దినమున గ్రంథము నిన్ను నన్ను ప్రశ్నిస్తున్నది. ఏ మాత్రము నీలో మార్పు లేకపోతే ఒక్కసారి దాన్ని కూలంకషముగా నీ మనసులో నువ్వు చర్చించుకోవాలని ఆత్మదేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. మహాదేవుడు మాట్లాడుతున్నటువంటి మాటను ఒకసారి చూస్తున్నాం. 3వ అధ్యాయము 19వ వచనాన్ని కూడా ఒకసారి చూస్తాం. అపొస్తలుల కార్యములు, ప్రభువు సముఖము నుండి విశ్రాంతి కాలములు వచ్చినట్లును మీ కొరకు నియమించబడిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లును మీ పాపములు తుడిచివేయబడి నిమిత్తము మారు మనసు పొంది తిరుగుడి. పాపములు తుడిచివేసి మరలా ఆయన వైపు తిరగటం. అంత మాత్రమే కాదు, పరలోక రాజ్యం ఆయన అన్నాడు యేసయ్య. ఇక్కడ భక్తుడు ఏమంటున్నాడు చూడండి, విశ్రాంతి కాలములు వచ్చినట్లును. నీ మారు మనసుకి ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో చూడండి. విశ్రాంతి కాలములు, రేపు నీవు దేవుని సన్నిధిలో జీవించబోయే రోజు విశ్రాంతి కాలములు అంటే. మరలా ఏమంటున్నాడు చూడండి మహాదేవుడు, మీ కొరకు నియమించిన క్రీస్తు ఆయన పంపునట్లును మీ పాపములు తుడిచివేయబడి నిమిత్తమును మారు మనసు పొంది తిరుగుడి. పాపములు తుడిచివేయబడుట. మహాదేవుడు స్పష్టంగా ఈ దినాన మనందరితో మాట్లాడుతున్నాడు. మారు మనసులో ఇన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. నీలో ఇన్ని క్వాలిఫికేషన్స్ దాచి ఉంచాడు దేవుడు. వాటిని నువ్వు కలిగి ఉండలేకపోతున్నావా? లేకపోతే దాన్ని ఏమంటారంటే నీలో మారు మనసు లేదని. 17వ అధ్యాయం 30వ వచనంలో కూడా అపొస్తలుల కార్యములో మరొక సత్యాన్ని చదువుతాం. 17వ అధ్యాయము 30వ వచనంలో ఆత్మదేవుడు ఈ మాటని మనతో మాట్లాడుతూ వస్తున్నారు. చూడండి, ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుతున్నాడు. అందరూ ఆజ్ఞిస్తున్నాడు దేవుడు. మేమందరం అదే కదా, మారు మనసు పొందే కదా క్రైస్తవం అయ్యాము అని అందరం అనుకోవచ్చు. అక్కడక్కడ నలకలు ఉంటాయి. వాటిని మనం తీసేసేయాలి. అవి కూడాను దేవునికి విరోధమే. వాటిని మనలో ఉండకూడదని ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు. జెనసిస్ 6:6లో ఆది కాండములో ఒక మాటను చదువుకుందాం. ఆది కాండము 6:6లో ఆత్మదేవుడు ఈ మాటని మనతో మాట్లాడుతూ వస్తున్నారు. తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నంది తన హృదయములో నొచ్చుకొనెను. అర్థమైంది కదండి మారు మనసు ఎందుకు? దేవుడు మనల్ని చేశాడనంట సంతాపం చెందుతున్నాడట. దేవుణ్ణి అంత బాధ పెట్టచ్చా మనం? అందుకని ఆయన ఏమంటున్నాడంటే మన మనస్సును మార్చుకుంటే, మారు మనసు పొందితే నీకు పరలోక రాజ్యం ఇస్తానంటున్నాడు. పాప క్షమాపణ ఉంది అంటున్నాడు. పరిశుద్ధాత్మ దేవుని వరము ఉంది అంటున్నాడు. అదే రీతిగా దేవుని యొక్క విశ్రాంతి కాలములు వస్తాయంటున్నాడు. దేవుని రక్షణలోనికి నువ్వు నడుస్తావని అంటున్నాడు. ఇంతకంటే గొప్ప యోగికరమైన స్థితి నీలో ఉన్నదా అని దేవుడి దినాన్ని మాట్లాడుతూ
ఆయన అంటున్నాడు, బాప్తిస్మము పొంది యేసయ్య నామములో మారు మనసు పొందుడి. అది లేని ఎడల ఇవన్నీ వృధానే. రోజు చర్చికి రా, వేస్ట్. రోజు చర్చిలో ఏదో ఏదో చేయి, వేస్ట్. కాబట్టి ఆ రీతిగా మన యొక్క ఆత్మీయతను మనం బలపరుచుకోవాలని మహాదేవుడి ఈ జన్మలో మనందరితో మాట్లాడుతున్నాడు. చూడండి, మారు మనసుని ఇంగ్లీష్ లో ఒక డెఫినేషన్ ఉంది. టు చేంజ్ వన్ మైండ్ ఫర్ ది బెటర్, నాట్ merely not forsake sin, but the change over attitude towards it and his faith for it. Hence it is demanded by God as a condition of forgiveness and grace. మహాదేవుడు మాట్లాడుతున్నటువంటి యోగ్యకరమైన స్థితిని మనము గమనించాలి. మహాదేవుడు ఏ రీతిగా మనతో మాట్లాడారు, మన యొక్క ఆత్మీయతను బలపరుచుకొని మనము గనక సిద్ధపరచబడిన ఆశీర్వాదాలు పొందుకుందామని ఆత్మదేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు. ఒక వ్యక్తిని గురించి, మారు మనసుని గురించి పాత నిబంధన గ్రంథంలో కూడా మనం ధ్యానిద్దాం. 50:17 ఆది కాండంలో జోసెఫ్ అనే వ్యక్తిని ఒకసారి చూస్తాం. నీ తండ్రి తాను చావక మునుపు ఆజ్ఞాపించినదేమనగా, మీరు యోసేపుతో నీ సహోదరులు నీకు కీడు చేసిన కనుక దయచేసి వారి అపరాధములను వారి పాపములను క్షమించమని ఆయనతో చెప్పుడెను. కాబట్టి దయచేసి నీ తండ్రి దేవుని దాసుల అపరాధమును క్షమించమని వారు యోసేపుతో ఇలాగ మాట్లాడుచుండగా అతడు ఏడ్చెను. చూసారా ఎంత గొప్ప స్థితితో. మనకు అలాంటి సందర్భాలు వచ్చినప్పుడు మనం ఏ మాత్రం వెనుకకు వెళ్ళకూడదండి. ఏ మాత్రం కూడా మనం వెళ్ళకూడదు. మహాదేవుడు స్పష్టంగా మనతో ఈ దినాన ఈ మాటలు మాట్లాడి మనల్ని బలపరుస్తున్నాడు. మనం సిద్ధపరచబడిన ఆశీర్వాదాలు పొందాలని ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు. యెహెజ్కేలు భక్తుడు కూడా ఒక సత్యాన్ని మనకు తెలియచేస్తూ ఉన్నాడు. యెహెజ్కేలు భక్తుడు ఈ సత్యంతో మనల్ని సిద్ధపరుస్తున్నాడు. చూడండి, యెహెజ్కేలులో ఆయన మాట్లాడిన మాటలు 14:6 ఈ మాటతో ఒక సత్యాన్ని తెలియజేస్తూ వస్తున్నారు. 14వ అధ్యాయము 6వ వచనంలో ఆత్మదేవుడు మాట్లాడుతున్న ఈ సత్యాన్ని ఈ రీతిగా చదువుకుంటూ వస్తున్నాం. కాబట్టి ఇశ్రాయేలీయులకు నీవు ఈ మాట చెప్పము, ప్రభువుకు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ విగ్రహములను విడిచిపెట్టి మీరు చేయు హేయ కృత్యములన్నిటినీ మాని మనస్సు త్రిప్పుకొనడి. మీ విగ్రహములను వదిలిపెట్టి హేయ కృత్యములన్నిటినీ మాని మనస్సు త్రిప్పుకొనడి. అది మారు మనస్సు అంటే. అవి మన వల్ల కావట్లా. ఏదో ఒకటి బ్రెయిన్లోనూ, క్రియలలోనూ, కుటుంబాల్లోనూ, మాటల్లోనూ ఇక్కడ చోట పడిపోతానే ఉన్నాం. కాబట్టి మనం రిపీటెడ్ గా అవి రాకుండా మన యొక్క ఆత్మీయతను బలపరచుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఈ మారు మనస్సును గురించి క్రొత్త నిబంధన గ్రంథం అంతా లిఖించబడింది. మారు మనస్సును గురించి క్రొత్త నిబంధన గ్రంథం అంతా లిఖించబడింది. అయితే మహాదేవుడు అంతా బోధించి ప్రకటన గ్రంథంలోకి వచ్చేటప్పటికి సంఘాల గురించి చెప్తూ ప్రతి సంఘంలోనూ ఆ మారు మనస్సు అనే పదాన్ని వాడి వాళ్ళని బలోపేతం చేస్తున్న స్థితిని మనం చూస్తున్నాం. జాగ్రత్త, సున్నితమైన మాటలు ఇవన్నీ. కాబట్టి మనమేదో మనకున్నటువంటి ఆత్మీయత ఏదో గొప్పది అని మీరు అనుకోవద్దు. దేవుడు ఇవన్నీ మాట్లాడుతున్నాడు. ఈవేళ మనతో దేవుడు మాట్లాడుతున్నటువంటి ఆత్మీయతతో కూడినటువంటి ఆశీర్వాదకరమైన స్థితిని మనం చూసినప్పుడు ఎఫెసు సంఘం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఎఫెసు సంఘము ప్రకటన గ్రంథములో, అలాగా పెర్గమ, తొరతయి,
లవోదికియా, స్ముర్రా, స్పార్డిస్ ఈ సంఘాల గురించి, మారు మనసు గురించి ప్రత్యేకించి ఆయన రీట్రేట్ చేస్తున్నాడు. కనుక మనల గురించి ఈ వాక్యాల ద్వారా దేవుడు మనలను బలపరుస్తున్నాడని అర్థం చేసుకోవాలి. అదేదో దానికోసమే కాదు, ఆ సంఘం కోసమనే కాదు, మన కోసము దేవుడు ఈ మాటలు బోధిస్తున్నాడు అనుకోవాలి. ఎఫెస్ గురించి మాట్లాడుతున్న ఈ మాటని ఒకసారి మనం ప్రకటనకారుడు ఎందుకు ఇవన్నీ చెప్పవలసి వచ్చిందండి? ప్రకటనకారుడు ఎందుకు ఈ మాటలను తీయాల్సి వచ్చింది? మారు మనసులో కఠినత్వం ఉంది. చూస్తానికి మాట బాగానే ఉంటది. మనుష్యుడు తన గుణగణాలని మార్చుకోలేడు. దేవునికి ఇష్టమైన గుణగణాల్లోనికి రాడు. సాతానుకి సంబంధించిన గుణగణాలతోనే బలపరచబడతాడు. అలా ఉండకూడదండి. మహాదేవుడు మాట్లాడుతున్నాడు చూడండి. ప్రకటనకారుడు 2వ అధ్యాయము 4వ వచనంలో ఒక సత్యాన్ని తెలియజేస్తున్నాడు. అయినను మొదట నీకుండిన ప్రేమను నువ్వు వదిలితివి, నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. అసలు ఈ మాటని మనం అందరం కూడా మనం వర్తించుకుందామండి. మనలో మాట, మనం బాప్తిస్వం తీసుకున్న రోజు, బాప్తిస్వం తీసుకున్న పిదప చర్చిలో ఎలా ఉంటాం? ప్రత్యేకమైన స్థానంలో ఉండడానికి ప్రయత్నం చేస్తాం, పాటలు పాడతాం. అదే రీతిగా మనకున్నటువంటి తలాంతులను ఉపయోగిస్తాం, మనకున్న సమయాన్ని ఉపయోగిస్తాం, మనకు దేవుడిచ్చిన యోగికరమైన ప్రతి స్థితిని కూడా వదలం. ఆల్మోస్ట్ దేవునితో పాదములు పట్టుకొని అత్యంత సమీపస్తులుగా అవుతా ఉంటాం. ఏమంటున్నాడండి ఆయన ఇక్కడ? ఏమంటున్నాడండి దేవుడు ఇక్కడ? మొదటి ప్రేమను వదులుతవి, నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నేను మన మీద మోపినట్టేనా? మొట్టమొదటి మనకున్న స్థితి వేళ లేకపోతే ఆ తప్పు మన మీదకి వచ్చినట్టే కదండి. నెక్స్ట్ చూడండి. నీవు ఏ స్థితిలో నుండి పడిపోతావో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. అట్లు పని చేసి నీవు మారు మనసు పొందితేనే సరి. లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోటు నుండి తీసివేతును. కాబట్టి దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడండి. ఎందుకు ఈవేళ ఈ వాక్యాన్ని బోధిస్తున్నాడంటే, ఆది కాండం నుంచి మారు మనసు గురించి క్రొత్త నిబంధనలో స్పెషల్ గా దేవుడు చెప్తున్నారు. యేసయ్యే మరి ప్రకటనలో ఎందుకు రావాల్సి వచ్చింది? ఇప్పుడు మన జీవితాలు కూడా ఆ ప్రకటన గ్రంథం లాగా చివరి దశలో ఉన్నాం. దేవుడు ఇవాళ అదే మాట్లాడుతున్నాడు మనందరితో. మొదటి ప్రేమను మరలా రీఇటరేట్ చేయమంటున్నాడు. దేవునితో నువ్వు మొట్టమొదటిగా ఏ స్థితిలో ఆ దినాన బైబిల్ పట్టుకొని కీర్తన పుస్తకాలు అండర్లైన్ చేసి రాసుకొని అసలు నీ పరిస్థితులన్నీ ఎలా ఉంటాయి అంటే వేరే వాళ్ళు చూస్తుంటే అమ్మో ఈయన అసలు మనకు చిక్కేటట్లేడు రా అన్నట్టు ఉంటది. ఏమంటున్నాడు? మొదటి ప్రేమను జ్ఞాపకం చేసుకో. నువ్వు ఏ విధంగా ఉన్నావో ఒకసారి ఈ దినాన్ని నేను చేసుకుంటాను, మీరు చేసుకోండి అంటూ ఆయన అన్నాడు, నీ దీపస్తంభమును తీసివేతను. నీకు దేవుడు ఇచ్చాడే వెలుగుమయమైన జీవితం, దాన్ని తీసేస్తారట దేవుడు. చీకటిమయమైపోతావు, దేవునికి ఇష్టడుగా ఉండవు అని దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు. అదే రీతిగా మహాదేవుడు మరి యొక్క మాటని మాట్లాడుతున్నాడు. కొన్నేమో ఒక మాట అంటున్నాడు, నికోలాయితుల క్రియలు నీవు ద్వేషించుతున్నావు, నేను కూడా వాటిని ద్వేషించున్నాను. మిగతా అన్ని కనపడతా ఉంటాయి. మనం అది ద్వేషిస్తాం, ఇది వద్దంటాం, అది చేస్తాం. కానీ ఆయన అడుగుతుంది ఏంటంటే, నాతో మొట్టమొదటి రోజున ఉన్నావు చూసావా, అలా ఉంటున్నావా లేదా అని అడుగుతున్నాడు. మనం అందరం కూడా ప్రశ్నించుకుందాం మన హృదయాలకు. పెర్గమ సంఘం కూడా
మనతో మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. 2వ అధ్యాయము 14వ వచనంలో ఈ ఈ సంఘం మాట్లాడుతున్న మాటని ఈ రీతిగా చదువుకుంటూ వస్తున్నాం. అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసినది, అవేమనగా, ఇక్కడికి వచ్చేటప్పటికి తప్పిదములు మోపవలసినవి అవేమనగా, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లును, జారత్వము చేయనట్లును, ఇశ్రాయేలీయులకు ఉరియొడ్డుమని బాలాకునకు చెప్పిన బిలాము బోధన అనుసరించి వారు నీలో ఉన్నారు. అటువలే నికోలైతుల బోధన అనుసరించి వారును నీలో ఉన్నారు. కావున మారు మనసు పొందుము. దేని యెడల నేను నీ యొద్దకు త్వరగా వచ్చి నా నోట నుండి వచ్చు ఖడ్గం చేత వీరితో యుద్ధము చేసేదను. ఇక్కడేమంటున్నాడు? అక్కడేమో దీపస్తంభం తీసేస్తానన్నాడు. ఇక్కడేమో మనతో యుద్ధము చేస్తారంట దేవాతి దేవుడు. ఎందుకని ఇంత సున్నితమైన మాటలకి ఆయన అంత కఠినంగా మాట్లాడుతున్నారు? అంటే దేవునికి ఇష్టమైన వారికి కాకుండా మోసపూరితమైన మనస్సును కలిగి ఉంటాం మనం. అది ఉండకూడదని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇదని మనం మాట్లాడిన ఈ మాటలో ఏమంటున్నాడు చూడండి. విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లును, జారత్వము చేయునట్లును, ఇశ్రాయేలులకు ఉరియొడ్డుమని బాలాకునకు చెప్పిన బిలాము బోధను అనుసరించి వారు నీలో ఉన్నారు. డబ్బుల కోసం, కీర్తి కోసం, ఒకటి విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని, అనగా మనం ఉన్న చుట్టుపక్కల జనాంగం అంతా అది. మనం అది భోంచేస్తున్నామో లేదో మనకు తెలియదు, కానీ అవి అందులో ఉందా లేదా అని గమనించి మనం దాని జోలికి పోకూడదండి. గమనించి వాటి జోలికే పోకూడదు. దేవుడికి తెలుసు అవన్నీ కూడాను. ఆయన మాట్లాడుతున్న మాటలు మీరు గమనించాలి. అదే ప్రకటన మనం మాట్లాడుకున్నప్పుడు ఇంకో మాటని ఇక్కడ చూస్తాం చూడండి. 2 పేతురు 2:15లో మహాదేవుడు ఈ మాటను తెలియజేస్తున్నాడు. 2 పేతురు 2:15లో ఈ సత్యాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. 2 పేతురు 2:15 తిన్నని మార్గమును విడిచి బయోరు మార్గమైన బిలాము పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పిపోయిరి. ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించను. అయితే తాను చేసిన అతిక్రమము నిమిత్తము అతడు గద్దింపబడిను. ఎక్కడగా నోరు లేని గార్గము మానవ స్వరంతో మాట్లాడి ఆ ప్రవక్తకు వెరితనము అడ్డగించను. దేవుడు ఆ గద్దించిన గార్గము అంటే వాళ్ళ వాక్యం ఎందుకు ఇచ్చాడో నాకు తెలియట్లేదు, కానీ ఈ వాక్యం మనకు అందుకే ఇచ్చారు. ఈ వాక్యం మనకు అందుకే ఇచ్చారు. బహుమానం కోసం ఉండకూడదు. మనము ఒకటే ఒక బహుమానం, దేవుడిచ్చే నిత్య జీవ కిరీటము, నిత్య జీవము. అదే బహుమానం మనకు కావాలి. 1 కొరింథీ 6:13లో ఒక సత్యాన్ని చదువుకుందాం. 1 కొరింథీ 6:13లో ఒక సత్యాన్ని మనం చదువుకుంటూ వస్తున్నాం. హల్లెలూయా, స్తోత్రం, 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 స్తోత్రం. 6:13 స్తోత్రములు, స్తోత్రములు. భోజన పదార్థములు కడుపునకును, కడుపు పదార్థములకు నియమింపబడినవి. దేవుడు దానిని వాటిని నాశనము చేయను. దేహము జారత్వము నిమిత్తము కాదు, కానీ ప్రభువు నిమిత్తమే. ప్రభు దేహము నిమిత్తమే. జారత్వము అంటే శరీరక క్రియలు ఉన్నాయి చూశారు. అవన్నీ కూడా దేవుడి కోసం ఉండాలి, కానీ ఈ శరీరము లోకరీతిగా ఉండకూడదని అని చెప్తున్నాడు. అంత మాత్రమే కాకుండా ఆహారం కోసమే తపన పడుతుంటారు. అది లేదు, ఇది కావాలి, దీనికోసం నేను పుట్టాను అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు. యూదా పత్రికలో కూడా ఈ మాటల్లోని సత్యాన్ని తెలియజేస్తున్నాడు. జూడాలో ఆత్మదేవుడు ఈ మాటలు తెలియజేస్తున్నాడు. జూడా 11వ వచనాన్ని చదువుకుందాం. వారు కయ్యూను నడిచిన మార్గం నడిచిరి, బహుమానం పొందవలని బిలాము నడిచిన తప్పుదోవలు ఆతురముగా పరిగెత్తరి, కోరహు చేసినట్టు తిరస్కారం చేసి నశించరి. కోరహు, కయ్యూను
వీళ్ళని గురించి ప్రస్తావించి మనకు గుర్తు చేస్తున్నాడు. బిలాము, వీళ్ళందరూ ఆశపోయారు. వాళ్ళు దాని గురించి పరిగెత్తారు, ధనం గురించి పరిగెత్తారు, బహుమానం గురించి పరిగెత్తారు, ఆ తప్పు త్రోవలో నడిచారు. ఆ రీతిగా వారు క్రమమంతా పాడు చేస్తున్నారు. వాళ్ళు దేవునితో నడిచిన వారుగా ఉంటున్నారని మనం గ్రహించాలి. తర్వాత మనము ఇక్కడికి వస్తున్నాం. తురత ఈ సంఘానికి వద్దాం. ప్రకటన 2:20 ఒక మాటను చదువుకుంటూ వస్తున్నాం. ప్రకటన 2:20 ఆత్మదేవుడు మాట్లాడుతున్న ఈ సత్యాన్ని ఈ రీతిగా మనం చదువుకుంటూ వస్తున్నాం. 2వ అధ్యాయము 20వ వచనములో ఆత్మదేవుడు మాట్లాడుతున్నారు. అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది. ఏమనగా తాను ప్రవక్తనని చెప్పుకొనుచున్న యెజెబెలును స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు. జారత్వము చేయుటకును, విగ్రహములను బలిగిచ్చిన వాటిని తినుటకును, అది నా దాసులకు బోధించు వారిని మోసపరుచునని వారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చిదని, కానీ అది దాని జారత్వము విడిచిపెట్టి వారు మనసు పొందనలదు. జారత్వం అంటే స్త్రీ పురుషుడు అసభ్యకరంగా ప్రవర్తించడం కాదండి. లోకరీతిగా ఉన్నటువంటి దేవతల్ని ఆరాధించడం కూడా కాదు, వాటిని అభిమానించడము, వాటి గురించి ప్రస్తావన తెచ్చి మన మనస్సులో చర్చించుకోవటం అస్సలు ఏ మాత్రం రాకూడదు. అంత మాత్రమే కాకుండా మనకున్నటువంటి ఆత్మీయ స్థితిని ఏ మాత్రము కూడాను దేవునికి ఇష్టమైనదిగానే ఉండాలి. ఒకరి యొక్క ఆస్తులు, ఒకరి యొక్క కీర్తి, ఇవన్నీ కూడాను జారత్వంలోనికి వస్తాయి. ఆమె ఎలాగని వెళ్ళింది, యెజెబెలు వెళ్ళి కుక్కల చేత నాకబడింది, చనిపోయి రాణి. కాబట్టి అండి, మనం ఎంత సున్నితంగా దేవుడు ఈ దినాన్ని మాట్లాడుతున్నాడంటే, త్వరత సంఘంతో మాట్లాడి యెజెబెలు అనే స్త్రీ మనకు చెప్పినటువంటి మాటల్ని మనం గుర్తించాలి. ప్రకటనకారుడు 9:2 కూడా ఒక సత్యాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నారు. 9వ అధ్యాయం 2లో అతడు అగాధము తెరవగా పెద్ద కొలిమిలో నుండి లేచు పొగవంటి పొగ అగాధంలో లేచెను. అగాధములను పొగ చేత సూర్యుని వాయుగుండమును చీకటి కమ్మెను. అక్కడ మనకి ఏం జరగబోతుంది, ఆయన ఉగ్రత ఏ రీతిగా ఉండబోతుందని తెలియజేస్తూ ఉన్నాడు. అదే రీతిగా మరి యొక్క సంఘము పార్సిస్, ప్రకటన 3:2 మాట చదువుకుందాం. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనపడట్లేదు కనుక జాగరూకుడివై చావనయ్యున్న మిగిలిన వాటిని బలపరచము. నీవేలాగు ఉపదేశం పొందితువో, ఏలాగు వింటివో జ్ఞాపకం చేసుకొని దానిని గైకొనచ్చు మారు మనసు పొందుము. నీవు జాగరూకుడివై ఉండని ఎడల నేను దొంగవలే వచ్చేదను, నీ గడియను నీ మీదకి వచ్చేదను నీకు తెలియదు. మహాదేవుడు సంపూర్ణంగా మాట్లాడుతున్నాడండి. మన మీద నేరాలు ఎలాగ మోపుతున్నాడో చూడండి దేవాతి దేవుడు. అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు సార్దీసులో నీ యొద్ద ఉన్నారు. వారు అర్హులు కనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించెదరు. జయించువాడు అలాగను తెల్లని వస్త్రములు ధరించుకొనవను. జీవ గ్రంథంలో అతని పేరు ఎంత మాత్రం తుడిపి పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను ఆయన పేరు ఒప్పుకుందును. ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నాడంటే దేవాతి దేవుడు. మనలో ఉన్నటువంటి ఈ బలహీనతలను జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. చూడండి, ఆయన మాట్లాడుతున్న దొంగ వలె వచ్చేదను, మన వస్త్రములను బలపరచబడి నీటి వస్త్రములుగా చేసుకోవాలి, అపవిత్రమైన వస్త్రములుగా ఉన్నాయి అంటున్నాడు. కనుక మన శారీరక క్రియలన్నీ కూడాను మగ్గిపోతున్నాయి పాపంతో. అవన్నీ కూడాను మనం కనిపెట్టం. బట్టలు ఎలా మాసిపోతాయండి? వస్త్రాలు ఎందుకు చెబుతున్నాడు? నువ్వేమన్నా కావాలని మురికి రాసుకుంటావా వస్త్రాలకి?
అంటుకుంటా ఉంటాయి, వస్త్రాలకి మురికి అంటుకుంటూ ఉంటుంది. దాని గురించి దేవుడు చెప్తున్నాడు. కాబట్టి నేను దొంగ వలె వస్తాను, నీ వస్త్రములను తెల్లని వస్త్రములుగా పెట్టుకొని సార్థి సంఘాన్ని చెప్తూ మనల్ని బలపరుస్తున్న స్థితిని మనం చూస్తూ వస్తున్నాం. లవోదిక సంఘాన్ని కూడా చదువుకున్నాం. 3వ అధ్యాయము 16వ వచనంలో ఈ సత్యాన్ని ఆత్మదేవుడు తెలియజేస్తున్నాడు. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండగా ఉలివెచ్చగా ఉన్నావు కనుక నేను నిన్ను నా నోటి నుండి ఉమ్మివేయ నిర్దేశించున్నాను. నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమేలని వాడవు, దరిద్రుడును, వృద్ధివాడును, దిగంబరుడనై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడను, ధనవృద్ధి చేయించున్నాను, నాకేమీ కదవలేదని చెప్పుకుంటున్నావు. నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును నీ దిశముల సిగ్గు కనబడను ధరించుకుని తెల్లని వస్త్రములు నీకు దృష్టి కలిగినట్లు నీ కన్నులకు ఘాటుకున్న ఎంత కొనమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. అర్థమైంది కదండి? ధనం లేకపోయినా ధనం కోసం తాపత్రయం, ధన వృద్ధి చేసుకున్నట్లు అనే మాటను తెలుగులో రాశాడు. దాన్ని ఏదో పెంచుకోవాలని ఆశే. వద్దంటాడు, ఆ మాట వద్దంటాడు, ఉన్నది చాలు అన్నీ అక్కడే ఉంటున్నాడండి. దౌర్భాగ్యుడువు, దుఃఖమైన వాడువు, దరిద్రుడువు, వృద్ధివాడువు, దిగంబరుడు అయ్యున్నాను ఎరుగక. ఈ 5 మాటలు ఒక్కసారి మనం అందరం కూలంకషంగా మనకు మనముగా ఆపాదించుకుందామండి. మనము ఈ లోకరీతిగా మన మనస్తత్వాలన్నీ ఇలాంటివే. అవన్నీ కూడాను దేవుడు చూస్తున్నారని గుర్తు. ఈ దేవుడు చెప్పిన మాటలండి ఇవి, దేవాది దేవుడు మాట్లాడుతున్న మాటలు. వాటి నుంచి నువ్వు బయటికి రావాలంటాడు. వాటి నుంచి నువ్వు బయటికి రా అంటున్నాడు. నీ దేవుడు స్పష్టంగా నీతో నాతో మాట్లాడుతున్నాడు. మహాదేవుడు మాట్లాడిన మాటలు 3:16లో లవోదిక సంఘంతో మాట్లాడుతున్న మాటల్ని మనం గుర్తించుకోవాలి. చూడండి, 1 యోహాను 2:27లో ఒక సత్యాన్ని చదువుకుందాం. 1 యోహాను 2:27లో మహాదేవుడు మాట్లాడుతున్న ఈ మాటని మనం చదువుకుంటూ వస్తున్నాం. 27 అయితే ఆయన వల్ల మీరు పొందిన అభిషేకం మీలో నిల్చున్నది కనుక ఎవడను మీకు బోధింపనక్కర్లేదు. ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే గాని అబద్ధము కాదు. అది అన్నిటిని గురించి మీకు బోధించిన ప్రకారం, ఆయన మీకు బోధించిన ప్రకారము గాను ఆయనలో మీరు నిల్చుచున్నారు. కింద నిలిచి ఉండి అని ఉంది. కాబట్టి మనము ఆ బోధానుసారముగా ఉండటానికి ప్రయత్నం చేయాలి, కానీ మన సొంత జ్ఞానము చొప్పున ఉండకూడదని ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు. స్ఫూర్ణ సంఘం గురించి కూడా చదువుకుందాం. స్ఫూర్ణ సంఘం గురించి కూడా ప్రకటన 2:8-10 మహాదేవుడు ఈ మాటను మాట్లాడుతూ ఉన్నారు. 2వ అధ్యాయము 8వ వచనము 10వ వచనాల గురించి చదువుకుందాం. స్ఫూర్ణలో ఉన్న సంఘం దూతకు ఈలాగు రాయమని మహాదేవుడు మాట్లాడుతూ ఈ సత్యాన్ని మనకు తెలియజేస్తున్నాడు. 8వ వచనాన్ని చదువుకుంటూ వస్తున్నాం. నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడవి. తాము యూదులమని చెప్పుకొనిచు యూదులు కాక సాతాను సమాజం వారి వల్ల నీకు కలుగు దూషణ నేను ఎరుగుదును. నువ్వు పొందబో శ్రమలకు భయపడముఖము. ఇదిగో మీరు శోధింపబడుకున్నట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకముగా ఉండము. నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. సంఘంతో చెప్పుచున్న చెవిగలడు ఇందుగాక, జయించువాడు 2వ మరణం వల్ల ఏ హానియు చెందడు. స్వర్ణ ఫిలదెల్ఫియా సంఘాలకు దేవుడు చెప్తున్న మాటలు. 5 సంఘాలకేమో మారు మనసు పశ్చాత్తాపం గురించి చెప్పాడు. ఇక్కడికి వచ్చినప్పటికీ ఆయన ఏమంటున్నాడంటే, నువ్వు ధనవంతుడివి, శ్రమకు దరిద్రతను నేను ఎరుగుదును. కాబట్టి మనం దరిద్రమైన తెలుసు, మనం శ్రమ పడుతున్నామని తెలుసు, ఏమి లేదని దేవునికి తెలుసు. నీకు ఆశీర్వాదాలు ఇస్తున్నానని చెప్తున్నాడు, ఆశీర్వాదాలు పొందుతున్నావు నీవు. అయినా మనలో ఏంటంటే ఇంకను ఆత్మీయతతో కూడిన భావాలు ఎదగట్లేదు. ఆ ధనము 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 ఆ యొక్క లోకరీతిగా ఏదో పెరగాలని
అసలు అవసరం లేదండి. నీవు ఎంత కావాలో అంతే ఇస్తాడు ఆయన. ఒక్క క్షణం కూడా దేవుడు ఎక్కువ ఇవ్వడు, తక్కువ ఇవ్వడు. నీకు ఏది కావాలో అదే ఇస్తారు. ఆ రీతిగా నీకు నీవుగా బలపరచబడాలని మహాదేవుడు మాట్లాడుతున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 2:17లో కూడా ఒక మాటని చదువుకుందాం. 2వ అధ్యాయము 17వ వచనంలో మహాదేవుడు ఈ సత్యాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నారు. 2:17 నీవు యూదుడు అని పేరు పెట్టుకొని ధర్మశాస్త్రమును ఆశ్రయించి దేవుని యందు నడుచుకోండి కానీ కావా, ఆయన చిత్తమని ధర్మశాస్త్ర ఉపదేశం పొందిన వాడవై శ్రేష్టమైన వాటిని మెచ్చుకున్నావు కావా, జ్ఞాన సత్య స్వరూపమైన ధర్మశాస్త్రం గల వాడవైంది నేను గుడ్డి వారికి త్రోవ చూపు వాడను, చీకటిలోని ఉండి వారికి వెలుగును, దిహను శిక్షుడును, బాలులకు ఉపాధ్యాయుడు ఉన్నానని ఎంతటి నీవే ధైర్యం వహించుకున్నావు కావా. ఎదుట వారికి బోధించు, నీకు బోధించుకొనవా. దొంగిలిందని ప్రకటించి నీవు దొంగిలించదవా. విభజించవద్దని చెప్పు నీవు వదిలించదవా. విగ్రహములను నశించుకుని నీవు గుళ్ళను దోచెదవా. ఇదే దేవుడు చెప్తున్నాడు. చెప్పేదోటి చేసేదోటి. అది దేవుడు వద్దంటున్నాడు. ఆ రీతిగా మనం ఉండకూడదని మహాదేవుడు మాట్లాడుతున్నాడు. ఫిలదెల్ఫియా సంఘం గురించి కూడా మనం చదువుకుంటూ వస్తున్నాం. ప్రకటన 3:8లో ఫిలదెల్ఫియా సంఘం గురించి దేవుడు మాట్లాడుతున్న ఈ మాటని చదువుకుంటూ వస్తున్నాం. 8వ వచనం, నీ క్రియలో నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నీ వాక్యము గైకొని నా వాక్యము గైకొని నామము ఎరుగనలేదు. ఇదిగో తలుపు నీ ఎదురు తీసించున్నాను, దానిని ఎవడును వేయనేరడు. ఎవరికి ఆశీర్వాదాలు? 2 సంఘాలకు చెప్తున్నాడు. ఫిలదెల్ఫియాకు చెప్పాడు, స్ముర్నకు చెప్పాడు. మీరు ఎలాంటి వాళ్ళో నాకు తెలుసు, కాబట్టి మీకు ఏమి లేదు, ఆశీర్వాదాలు ఉన్నాయి అంటున్నాడు. ఆ రీతిగా ఆయన చెప్తూ మనల్ని బలపరుస్తున్నాడు. ఆ మహాదేవుని యొక్క ఆశీర్వదకరమైన స్థితిని మనము గ్రహించాలని ఆత్మదేవుడి దినాన మనందరితో మాట్లాడుతున్న ఈ సత్యాల్ని మనం బలపరచుకోవాలని ఆత్మదేవుడు మనల్ని స్థిరపరుస్తున్నాడు. మహాదేవుడు మాట్లాడిన ఈ మాటలన్నీ 1, 2, 3, 4, 5, 6, 7 సంఘాల్లో మహాదేవుడు మాట్లాడుతున్నారు. ఎఫెస్సు, పెర్గమ, తొరతయి, సార్దిస్, లవోదికియా, స్ముర్న, ఫిలదెల్ఫియా 2 సంఘాలకేమో వాళ్ళ మంచితనాన్ని అప్రిషియేట్ చేసి నేను మీకు అద్భుతాలు ఇవ్వబోతున్నాడు. ఈ 5 సంఘాల్లోనేమో వాళ్ళ మనస్సులు, శరీరములు, శారీరక క్రియలు, లోకరీతిగా గర్వము, ధనము, వీటన్నిటిని గురించి హెచ్చరించి ఆయన మీద ప్రేమను కూడా వదిలిన స్థితిని హెచ్చరించి మనతో మాట్లాడుతున్నాడు. ఒక మాటను చదువుతాం. 2 కొరింథీ 7:8లో ఆత్మదేవుడు ఈ మాటని మనతో మాట్లాడుతూ వస్తున్నారు. 7వ అధ్యాయము 8వ వచనంలో, నా వలన నుండి వారికి మేలని పెండ్లిగాని వారితోనూ విధవరాలతోనూ చెప్పుచున్నాను. అయితే మనస్సు నిలుపలేని పెండ్లి చేసుకుని వచ్చును. కామతప్తులగుట వంటి పెండ్లి చేసుకున్నట మేలు. మరి పెండ్లి అయినను వారికి నేను కాదు, ప్రభువే ఆజ్ఞాపించినదేమనగా భార్య భర్తను ఎడబోయకూడదు, ఎడబాసిన ఎడలా పెండ్లి చేసుకొనవలెను, లేదా తన భర్తతో సమాధాన పడవలను. మరియు భర్త తన భార్యను ప్రభు కాదు, నేను తక్కిన వారితో చెప్పిన ఏమనగా నీవు సహోదరునైనను అవిశ్వాసులైన భార్య అయి ఉండి ఆమె ఆమెతో కాపురం చేయి ఇష్టపడిన ఎడలా అతడు ఆమెను పరిత్యజింపకూడదు. ఎందుకు ఈ మాటని మీకు నేచర్ లో ఉన్నటువంటి ప్రగాఢమైన సమస్యలు, ఈ సమస్యలన్నిటినీ మనం గుర్తించుకోవాలి. ఈ యొక్క నేచరు, నెసెసిటీ, ఇవన్నీ కూడాను మానవుని యొక్క జీవితంలో ఉన్నాయి. నాట్ ఎక్స్ట్రాడినరీ మెటీరియలిజం డిమాండెడ్ ఫర్ ఆల్ మెన్ బై హూమ్ ప్రీచ్. ఇవన్నీ కూడాను మానవునికి జీవితంలో ఉన్నాయి. అయినా మారు మనసును గురించి ఆయన చెప్పిన 7 సంఘాల్లో ఉన్న స్థితిని మనం గమనించుకొని మనకున్నటువంటి మారు మనసు, పశ్చాత్తాపము ఏ రీతిగా దేవునికి ఇష్టముగా ఉందా లేదా అని మనం గమనించి మనకు మనంగా బలపరచబడాలని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించి
ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్. కొనియాడతరమే నిన్ను కోమల హృదయ కొనియాడతరమే నిన్ను